సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పలు ఫార్మా కంపెనీలే టార్గెట్ గా కంపెనీలలో పల్లాడియం కార్బన్ అనే కెమికల్ ను చోరీ చేస్తున్నారు ముఠా సభ్యులు. వీరిలో 6 నిందితులను పట్టుకుని 4.5 కోట్ల విలువ చేసి 96 కేజీల పల్లాడియం కార్బన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రూపేష్. లాస్ట్ వీక్ సదాశివపేటలో అరిన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ 3లో దాదాపు 120 కేజీల పల్లాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 58/2025 సెక్షన్ క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాశివపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం, మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు, ముంబైలో, పూణేలో కూడా ఇట్లాంటి దొంగతనాలు, ఒకటి గుజరాత్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం. సో అది కూడా వాళ్ళ బీదర్లో, కర్ణాటకలో ఉంది, పూణేలో, ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో, కొన్ని పల్లాడియం థెఫ్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం సదాశివపేట అరిన్ లైఫ్ సైన్సెస్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంట్రాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 35 కేజీల పల్లాడియం దొంగతనం అయింది. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది. దాదాపు ఇప్పటి వరకు ఒక 4.5 కోట్ల విలువైన పల్లాడియంను రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు ఒక అంతర్రాష్ట్ర ముఠాన్ని బస్ట్ చేయడం జరిగింది.